ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా అమెరికాకి పోతున్నోళ్ళు మనోళ్ళే. ఇప్పుడు పెద్ద దెబ్బ తగులుతోంది రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా. తాజాగా చూసుకుంటే గత కొంతకాలంగా విద్యార్థి వీసాలు F1 వీసా సంఖ్య అమెరికా భారీగా కత్తిరివేయడంతో కొత్తగా వచ్చే దరఖాస్తును కూడా తిరస్కరిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటిది లేదా పెద్ద ఎత్తున అవకాశాలు కోల్పోతుంది మన వాళ్ళేనట. హైదరాబాద్కి చెందినటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం గడిచిన 2 దశాబ్దాల్లో ఈ స్థాయిలో వీసాల తిరస్కరణ ఎప్పుడూ చూడలేదంట. అక్కడ వర్సిటీలో అడ్మిషన్లు దొరుకుతున్నాయి, కానీ వీసాలు మాత్రం తిరస్కరిస్తున్నారు, ఆ డబ్బులు పోతున్నాయి ఇది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు అనమాట. F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అమెరికాలో పూర్తి స్థాయిలో విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. సాధారణంగా అమెరికాలో ఉన్నటువంటి విద్యాసంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలకు అనుమతిస్తాయి. ఆగస్టు, డిసెంబర్ సెమిస్టర్ సమయంలో మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే లాస్ట్ సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు అమెరికా తిరస్కరించింది. కారణాలు చెప్పలేదు. ఇది కన్సల్టెన్సీ ఏజెన్సీలు చెప్తుంది. వ్యక్తిగత వివరాల్లోనో చదువులోనో అవసరమైన డాక్యుమెంట్లో చిన్న పొరపాటున్నా కూడా వదలటం లేదు. గతంలో ముఖ్యమైన డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే చిన్న చిన్న పొరపాట్లను చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. అదే సందర్భంలో అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం చూసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు వస్తే ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. అంతకుముందు 22-23లో 6.99 లక్షల దరఖాస్తులు వస్తే 2.53 లక్షలు తిరస్కరించారని 36%. వీసా గడువు ముగిసినా చాలామంది విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోతూ ఉండటం వల్ల ఈ పని జరుగుతుంది. అది ఎక్కువగా నష్టపోతున్నటువంటిది మన వాళ్ళే అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు అన్నమాట.